బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 8, పుస్తకం 78. ప్రమాణాలు మరియు ప్రతిజ్ఞలు. సంచిక 618. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రమాణాలను, ప్రాయశ్చిత్తాన్ని అవతరింపజేసే వరకు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు తన ప్రమాణాలను ఎన్నడూ భంగపరచలేదు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: నేను ఒక పని చేయడానికి ప్రమాణం చేసిన తర్వాత మొదటి దానికంటే మెరుగైనది మరొకటి నాకు అనిపిస్తే అప్పుడు నేను ఆ మెరుగైన దానినే చేసి నా ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సంఖ్య 619. అబ్దుర్రహ్మాన్ బిన్ సమురా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ అబ్దుర్రహ్మాన్ బిన్ సమురా, నువ్వు పరిపాలకుడు కావాలని కోరుకోవద్దు. ఎందుకంటే నీకు దానికోసం అధికారం ఇవ్వబడితే దానికి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. కానీ నువ్వు అడగకుండానే అది నీకు ఇవ్వబడితే దానిలో నీకు అల్లాహ్ చేత సహాయం లభిస్తుంది. మరియు నువ్వు ఏదైనా చేస్తానని ప్రమాణం చేసినప్పుడు ఆ తర్వాత మొదటి దానికంటే వేరొకటి ఉత్తమమైనదని నీకు అనిపిస్తే అప్పుడు ఆ ఉత్తమమైన దానినే చేసి నీ ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకో. సంఖ్య 620. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం: మాకు వాహనాలను ఇవ్వమని అభ్యర్థించడానికి నేను అల్ అషాయిరిన్ ప్రజల బృందంతో కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళాను. ఆయన ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా నేను మీకు వాహనాలు ఇవ్వను మరియు మిమ్మల్ని ఎక్కించడానికి నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఎంతసేపు ఉండమంటారో అంతసేపు మేము అక్కడే ఉన్నాము. ఆ తర్వాత చూడడానికి చాలా అందంగా ఉన్న 3 ఆడవంటలను ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఆయన మమ్మల్ని వాటిపై ఎక్కించారు. మేము వెళ్ళేటప్పుడు మాలో కొంతమంది ఇలా అన్నాము: అల్లాహ్ సాక్షిగా మాకు పుణ్యం కలగదు, ఎందుకంటే మేము ప్రవక్త గారి వద్దకు వాహనాల కోసం వచ్చాము. ఆయన మాకు వాహనాలు ఇవ్వనని ప్రమాణం చేసి ఆ తర్వాత ఇచ్చారు. కాబట్టి మనం ప్రవక్త గారి వద్దకు తిరిగి వెళ్ళి ఆయనకు ఆయన ప్రమాణాన్ని గుర్తు చేద్దాం. మేము ఆయన వద్దకు తిరిగి వెళ్ళి ఈ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆయన ఇలా అన్నారు: నేను మీకు వాహనాలు ఇవ్వలేదు, అల్లాహ్ గారే మీకు వాహనాలు ఇచ్చారు. అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ తలుచుకుంటే నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తానని ప్రమాణం చేసి ఆ తర్వాత నేను అనుకున్న దానికి భిన్నమైన దాన్ని ఏదైనా కనుగొంటే నేను నా ప్రమాణాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని దానికంటే మంచి పనిని చేస్తాను, లేదా మంచి పని చేసి నా ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. హదీస్ 621. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మేము ముస్లింలు ఈ ప్రపంచంలో చివరి వాళ్ళం, కానీ పునరుత్థాన దినాన అగ్రస్థానంలో ఉంటాం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా మీలో ఎవరైనా తన కుటుంబానికి హాని కలిగించే ప్రమాణాన్ని నెరవేర్చాలని పట్టుబడితే అతను తన ప్రమాణాన్ని రద్దు చేసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కంటే అల్లాహ్ దృష్టిలో గొప్ప పాపాన్ని చేసిన వాడవుతారు. ఎవరైనా తన కుటుంబానికి హాని కలిగించే ప్రమాణాన్ని నెరవేర్చాలని పట్టుబడితే అతను తన ప్రమాణాన్ని రద్దు చేసుకొని దానిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం కంటే అల్లాహ్ దృష్టిలో గొప్ప పాపాన్ని చేసిన వాడవుతారు. సంఖ్య 622. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా తన కుటుంబానికి హాని కలిగించే ప్రమాణం చేసి దానిని నిలబెట్టుకోవాలని పట్టుబడితే అతను పెద్ద పాపాన్ని నిశ్చయంగా చేస్తారు. అతను దానికంటే బదులుగా ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా ఆ ప్రమాణానికి పరిహారం చెల్లించాలి. సంఖ్య 623. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సైనిక దళాన్ని పంపి ఉసామా బిన్ జైద్ను దానికి అధిపతిగా నియమించారు. కొంతమంది ఉసామా నాయకత్వాన్ని విమర్శించారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి ఇలా అన్నారు: మీరు ఉసామా నాయకత్వాన్ని విమర్శిస్తున్నట్లయితే మీరు ఇంతకుముందే అతని తండ్రి నాయకత్వాన్ని కూడా విమర్శించారు. కానీ అల్లాహ్ సాక్షిగా అతను నాయకత్వానికి అర్హుడు మరియు అతను నాకు అత్యంత ప్రియమైన వ్యక్తులలో ఒకరు. ఇప్పుడు అతని కుమారుడు ఉసామా అతని తర్వాత నాకు అత్యంత ప్రియమైన వ్యక్తులలో ఒకరు. హదీస్ నంబర్ 745, సంపుటి 5 గమనించగలరు. హదీస్ 624. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రమాణం ఇలా ఉండేది: హృదయాలను మార్చే ఆయన సాక్షిగా. సంఖ్య 625. జాబిర్ బిన్ సుమురా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఒకవేళ కైసర్ నాశనమైతే అతని తర్వాత కైసర్ ఉండరు, ఒకవేళ ఖుస్రు నాశనమైతే అతని తర్వాత ఖుస్రు ఉండరు.
మరియు ఎవరి చేతిలో నా ఆత్మ ఉందో ఆయన సాక్షిగా నిశ్చయంగా మీరు వారి సంపదలను అల్లా మార్గంలో ఖర్చు చేస్తారు. హదీస్ 626. అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒకవేళ ఖుస్రు నాశనమైతే తర్వాత ఖుస్రు ఉండరు. ఒకవేళ కైసర్ నాశనమైతే ఆ తర్వాత కైసర్ ఉండరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా నిశ్చయంగా మీరు వారి సంపదలను అల్లా మార్గంలో ఖర్చు చేస్తారు. సంఖ్య 627. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ ముహమ్మద్ అనుచరులారా, అల్లా సాక్షిగా నాకు తెలిసినది మీకు తెలిస్తే మీరు ఎక్కువగా ఏడుస్తారు, కానీ తక్కువగా నవ్వుతారు. సల్లల్లాహు అలైహి వసల్లం. సంఖ్య 628. అబ్దుల్లా బిన్ హిషాం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నాము. ఆయన ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు చేతిని పట్టుకొని ఉన్నారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఆయనతో ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, నా ప్రాణం తప్ప మిగతా అన్నిటికంటే మీరు నాకు ప్రియమైన వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: కాదు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా నేను మీ ప్రాణం కంటే నీకు ప్రియమైన వాడిని అయ్యేంత వరకు నీకు సంపూర్ణ విశ్వాసం కలగదు. అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఆయనతో ఇలా అన్నారు: అయితే ఇప్పుడు అల్లా సాక్షిగా మీరు నా ప్రాణం కంటే నాకు ప్రియమైన వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ ఉమర్, ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసివి. సంఖ్య 629. అబూ హురైరా మరియు జైద్ బిన్ ఖాలిద్ రజియల్లాహు తఆలా అన్హుల కథనం ప్రకారం అల్లా ప్రవక్త సమక్షంలో ఇద్దరు వ్యక్తులకు వివాదం జరిగింది. వారిలో ఒకడు: ఓ అల్లా ప్రవక్త, అల్లా చట్టాల ప్రకారం మా మధ్య తీర్పు చెప్పండి అన్నారు. మరింత వివేకి అయిన రెండోవాడు: అవును ఓ అల్లా ప్రవక్త, అల్లా చట్టాల ప్రకారం మా మధ్య తీర్పు చెప్పండి మరియు నన్ను మాట్లాడనివ్వండి అన్నారు. ప్రవక్త: మాట్లాడు అన్నారు. అతను: నా కుమారుడు ఈ వ్యక్తి వద్ద కూలీగా పనిచేసేవారు మరియు అతను అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. నా కుమారుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రజలు అన్నారు, కానీ నేను 100 గొర్రెలు మరియు ఒక బానిస స్త్రీతో అతన్ని విడిపించుకున్నాను అన్నారు. అప్పుడు నేను పండితులను అడిగాను. వారు నా కుమారునికి 100 కొరడా దెబ్బలు మరియు 1 సంవత్సరం బహిష్కరణ విధించాలని మరియు ఆ వ్యక్తి భార్యకు రాళ్లతో కొట్టి చంపే శిక్ష పడుతుందని నాకు తెలియజేశారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: నిశ్చయంగా నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా నేను అల్లా చట్టాల ప్రకారం ఈ మధ్య తీర్పిస్తాను. ఇక మీ గొర్రెలు మరియు బానిస స్త్రీ విషయానికి వస్తే అవి మీకు తిరిగి ఇవ్వబడతాయి. ఆ తర్వాత ఆయన కుమారునికి 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సరం పాటు బహిష్కరించారు. ఆ తర్వాత ఉనైస్ అల్ అస్లామీ రెండో వ్యక్తి భార్య వద్దకు వెళ్ళమని, ఆమె నేరాన్ని ఒప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించబడింది. ఆమె ఒప్పుకుంది కాబట్టి అతను ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. సంఖ్య 630. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అస్లాం, గిఫార్, ముజైనా మరియు జుహైనా తెగలు ఇతరుల కంటే శ్రేష్టమైనవని మీరు అనుకుంటున్నారా? తమీమ్, అల్ అమర్ బిన్ సాసా, గత్ఫాన్ మరియు అసద్ గోత్రాల వారు రెండవ సమూహం నిరాశ చెంది నష్టపోతున్నారా అని అడగగా ఆయన సహచరులు అవును, వారు నష్టపోతున్నారు అన్నారు. దానికి ఆయన: నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి, వారి మొదటి సమూహం రెండవ సమూహం కన్నా ఉత్తములు అన్నారు. సంఖ్య 631. అబూ హుమైద్ సయీదీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాతులు వసూలు చేయడానికి ఒక ఉద్యోగిని నియమించారు. ఆ ఉద్యోగి తన పూర్తి పని చేసుకొని తిరిగి వచ్చి, ఓ అల్లా ప్రవక్త, జకాత్ మొత్తం మీకోసం మరియు మీ మిగతా మొత్తం నాకు బహుమతిగా ఇవ్వబడింది అని అన్నారు. అప్పుడు ప్రవక్త అతనితో: నీవు నీ తండ్రి లేదా తల్లి ఇంట్లో ఉండి నీకు బహుమతులు వస్తాయో లేదో ఎందుకు చూడలేదు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాయంత్రం నమాజ్ అనంతరం లేచి అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదని సాక్ష్యం ఇచ్చి ఆయనకు తగినట్లుగా అల్లాను స్తుతించి మహిమపరిచి ఇలా అన్నారు: ఇప్పుడు చూడండి, మనం నియమించుకున్న ఒక ఉద్యోగి వచ్చి ఈ జకాత్ మొత్తం మీకోసం, ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది అని చెబితే సంగతి ఏమిటి? తనకు బహుమతులు వస్తాయో లేదో చూసుకోవడానికి అతను తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఎందుకు ఉండలేదు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా మీలో ఎవరు దానిలో అంటే జకాతులో దేనిని దొంగలించినా పునరుత్థాన దినాన దాని మెడపై మోసుకొని తీసుకొస్తారు. అది ఒంటె అయితే అది సకిలిస్తుండగా దాని మెడపై మోసుకొని తీసుకొస్తారు. అది ఆవు అయితే అది అంబా అని అంటుండగా దానిని మెడపై మోసుకొని తీసుకొస్తారు. అది గొర్రె అయితే దానిని తీసుకొస్తారు. అది రక్తస్రావం అవుతున్నప్పుడు దానిని అతని మెడ మీద ఉంచండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు:
నేను మీకు అల్లా సందేశాన్ని బోధించాను. అబూ హుమైద్ ఇలా అన్నారు. అప్పుడు అల్లా ప్రవక్త తన చేతులను ఎంత పైకెత్తారంటే మేము అతని చంకాల తెల్లదనాన్ని చూశాము. సంఖ్య 632. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబుల్ కాసిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఎవరి చేతిలో ముహమ్మద్ ఆత్మ ఉందో ఆయన సాక్షిగా నాకు తెలిసినది మీకు తెలిస్తే మీరు ఎక్కువగా ఏడుస్తారు, కానీ తక్కువగా నవ్వుతారు. సంఖ్య 633. అబూదర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను కాబా నీడలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకున్నాను. ఆయన ఇలా అంటున్నారు. కాబా ప్రభువు సాక్షిగా వారే ఓడిపోయినవారు. కాబా ప్రభువు సాక్షిగా వారే ఓడిపోయినవారు. నాలో నేను ఇలా అనుకున్నాను. నాలో ఏ లోపం ఉంది? నాలో ఏదైనా తప్పు కనపడిందా? నాలో ఏ లోపం ఉంది? ఆ తర్వాత నేను అతని పక్కన కూర్చున్నాను. అతను తన మాటను చెబుతూనే అన్నారు. నేను నిశ్శబ్దంగా ఉండలేకపోయాను. ఆ సమయంలో నేను ఎంతటి దుఃఖకరమైన స్థితిలో ఉన్నానో అల్లాహ్కే తెలుసు. అందుకే నేను ఆ నష్టపోయిన వారు ఎవరు? ఓ ప్రవక్త, మీకోసం నా తండ్రి తల్లి బలి అవ్వాలి అన్నాను. వారు ధనవంతులు అయితే ఇలా అలా చేసేవారు. అంటే తన సంపాదన అల్లా మార్గంలో ఖర్చు చేసేవారు తప్ప. సంఖ్య 634. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. ప్రవక్త సులైమాన్ ఒకసారి ఇలా అన్నారు. ఈ రాత్రి నేను 90 మంది స్త్రీలతో శయనిస్తాను. వారిలో ప్రతి ఒక్కరూ అల్లా మార్గంలో పోరాడే ఒక భవిష్యత్ వీరుడిని కంటారు. దీనిపై అతని సహచరుడు అతనితో ఇన్షా అల్లా తలుచుకుంటే అని చెప్పు అన్నారు. కానీ అతను అల్లా తలుచుకుంటే అని చెప్పలేదు. అప్పుడు సులైమాన్ ఆ స్త్రీలందరితో శయనించారు. కానీ వారిలో ఒక స్త్రీ తప్ప మరెవరూ గర్భవతులు కాలేదు. ఆ స్త్రీ తర్వాత సగం మనిషిని కన్నది. ఎవరి చేతిలో ముహమ్మద్ ఆత్మ ఉందో ఆయన సాక్షిగా ఒకవేళ అతను సులైమాన్ అలైహిస్సలాం అల్లా ఇన్షా అని చెప్పి ఉంటే భార్యలందరూ మగపిల్లలు కనేవారే. అతని భార్యలందరూ మగపిల్లలు కనేవారే మరియు వారు అల్లా మార్గంలో వీరులుగా పోరాడేవారే. సంఖ్య 635. అల్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్తకు ఒక పట్టు వస్త్రం బహుమతిగా ఇవ్వబడింది. ప్రజలు దానిని ఒకరికొకరు పంచుకుంటూ దానికి అందానికి మృదుత్వానికి ఆశ్చర్యపోయారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు. మీరు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారా? వారు అవును ఓ అల్లా ప్రవక్త అన్నారు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా స్వర్గంలోని సాద్ యొక్క రూమాళ్ళు దీనికంటే ఉత్తమమైనవి అని అన్నారు. సంఖ్య 636. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం హింద్ బిన్త్ ఉత్బా బిన్ రబీఆ ఇలా అన్నారు. ఓ అల్లా ప్రవక్త, నేను ఇస్లాంను స్వీకరించకముందు ఈ భూమి మీద మీ కుటుంబాన్ని అవమానించినంతగా మరే కుటుంబాన్ని అవమానించాలని నేను కోరుకోలేదు. కానీ ఈరోజు మీ కుటుంబాన్ని గౌరవించినంతగా మరే కుటుంబాన్ని గౌరవించాలని నేను కోరుకోను. అల్లా ప్రవక్త ఇలా అన్నారు. ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మ ఉందో ఆయన సాక్షిగా నేను కూడా అలాగే ఆలోచించాను. హింద్ ఇలా అన్నారు. ఓ ప్రవక్త, నా భర్త అబూ సుఫియాన్ ఒక పిసినారి. అతని ఆస్తి నుండి నా పిల్లలకు ఆహారం పెట్టడం పాపమా అని అడగ్గా ప్రవక్త గారు ఇలా అన్నారు. కాదు, నీ అవసరాల కోసం న్యాయమైనది మరియు సమంజసమైనది తీసుకుంటే తప్ప. సంఖ్య 637. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఒక యమన్ దేశపు తోలు గుడారానికి వీపు ఆనించి కూర్చొని ఉండగా ఆయన తన సహచరులతో ఇలా అన్నారు. మీరు స్వర్గవాసులలో 4వ వంతుగా ఉండడానికి ఇష్టపడతారా? వారు అవును అని సమాధానం ఇచ్చారు. అతను ఇలా అన్నారు. మీరు స్వర్గవాసులలో 3వ వంతు ఉండడానికి ఇష్టపడతారా? వారు అవును అన్నారు. ఆ తర్వాత ఎవరి చేతిలో ముహమ్మద్ గారి ఆత్మ ఉందో ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నాను, మీరు స్వర్గవాసులలో సగం మంది అవుతారని నేను ఆశిస్తున్నాను. సంఖ్య 638. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తి పఠిస్తున్న సూరతుల్ ఇఖ్లాస్ చెప్పండి. సూరతుల్ ఇఖ్లాస్ కుల్ హు అల్లాహ్ అహద్ అల్లాహు సమద్ అది విన్నారు. ఆ సూరా విన్నారు మరియు దానిని పునరావృతం చేస్తున్నారు. మరుసటి ఉదయం అతను అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఆ సూరా పఠనం సరిపోదని భావించినట్లుగా మొత్తం కథను ఆయనకు చెప్పారు. దానిపై అల్లా ప్రవక్త ఇలా అన్నారు. ఎవరి చేతిలో నా ఆత్మ ఉందో ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నాను, అది సూరా ఇఖ్లాస్ ఖురాన్లో 3వ వంతుకు సమానం. సంఖ్య 639. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అనడం నేను విన్నాను. రుకు సజ్దాలు సరిగ్గా చేయండి, ఎందుకంటే నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా మీరు రుకు మరియు సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వీపు నుండి చూస్తున్నాను. సంఖ్య 640. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక మహిళ అన్సారీ తన పిల్లలతో కలిసి ప్రవక్త వద్దకు వచ్చింది
మరియు ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా మీరే నాకు అత్యంత ప్రియమైన ప్రజలు. మరియు ఆయన ఆ వాక్యాన్ని 3 సార్లు పునరావృతం చేశారు. సంఖ్య 641. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒంటెలపై ప్రయాణిస్తున్న ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హును కలిశారు. అతను తన తండ్రిపై ప్రమాణం చేస్తున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, చూడండి, మీ తండ్రులపై ప్రమాణం చేయడాన్ని అల్లాహ్ మీకు నిషేధించారు. కాబట్టి ఎవరైనా ప్రమాణం చేయవలసి వస్తే అతను అల్లాహ్పై ప్రమాణం చేయాలి లేదా మౌనంగా ఉండాలి. సంఖ్య 642. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. పై హదీస్. సంఖ్య 643. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీ తండ్రులపై ప్రమాణం చేయవద్దు. సంఖ్య 644. జహదం కథనం ప్రకారం ఈ జర్మ్ తెగకు చెందిన అల్ అషాయిరిన్ తెగకు మధ్య ప్రేమ మరియు సోదరభావం ఉండేది. ఒకసారి మేము అబూ మూసా అల్ అషరీతో ఉన్నప్పుడు అబూ మూసా రజియల్లాహు అన్హు వద్దకు కోడి మాంసంతో కూడిన భోజనం తీసుకురాబడింది. అక్కడ తైమిల్లా తెగకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. అతను అరబేతర విముక్త బానిసలతో ఒక నీల ఎర్రటి ఛాయతో ఉన్నారు. అబూ మూసా రజియల్లాహు అన్హు అతన్ని భోజనానికి ఆహ్వానించారు. అతను ఇలా అన్నారు, కోళ్ళు మురికి పదార్థాలు తినడం నేను చూశాను, కాబట్టి నేను దానిని అపవిత్రమైనదిగా భావించి ఇకపై కోడి మాంసం ఎప్పటికీ తిననని ప్రమాణం చేశాను. దానిపై అబూ మూసా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, లేవండి, నేను మీకు దాని గురించి వివరిస్తాను. ఒకసారి నేను అల్ అషరీలతో ఒక బృందం అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళి మాకు స్వారీ చేయడానికి వాహనాలు ఇవ్వమని అడిగాం. దానికి ఆయన, అల్లాహ్ సాక్షిగా నేను మీకు ఎప్పటికీ వాహనాలు ఇవ్వను, మిమ్మల్ని ఎక్కించడానికి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. అప్పుడు యుద్ధంలో గెలుచుకున్న కొన్ని ఒంటెలను అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు. ఆయన మమ్మల్ని గురించి అడుగుతూ అల్ అషారీలు ఎక్కడున్నారు అని అడిగారు. ఆ తర్వాత ఆయన మాకు 5 మంచి ఒంటెలను ఇవ్వమని ఆజ్ఞాపించారు. మేము వెళ్ళిపోయిన తర్వాత మేము ఏమి చేశాము? అల్లాహ్ ప్రవక్త మాకు ఏ వాహనాలను ఇవ్వనని, మిమ్మల్ని ఎక్కించడానికి తన వద్ద ఏమీ లేదని ప్రమాణం చేశారు. ఆ తర్వాత మేము సారీ చేయడానికి వాటిని ఇచ్చారా? అల్లాహ్ ప్రవక్తకు తన ప్రమాణాన్ని మర్చిపోయారనే విషయాన్ని మేము అవకాశంగా తీసుకున్నామా? అల్లాహ్ సాక్షిగా మేము ఎప్పటికీ విజయం సాధించలేము అని అనుకున్నాం. కాబట్టి మేము అతని వద్దకు తిరిగి వెళ్ళి, మేము మా వాహనాలు ఇవ్వమని మీ వద్దకు వచ్చాము, కానీ మీరు మాకు వాహనాలను ఇవ్వనని, మమ్మల్ని ఎక్కించడానికి మీ వద్ద ఏమీ లేవని ప్రమాణం చేశారు అని చెప్పాము. దానికి అతను, నేను మీకు వాహనాలను సమకూర్చలేదు, కానీ అల్లాహ్ సమకూర్చారు. అల్లాహ్ సాక్షిగా నేను ఒక పని చేస్తానని ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే ఉత్తమమైనది మరొకటి కనుగొంటే నేను ఆ ఉత్తమమైన దానినే చేస్తాను, మరియు ఆ ప్రమాణం భంగమైనందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని అన్నారు. సంఖ్య 645. సంఖ్య 645. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైనా తన ప్రమాణంలో అల్లాత్ మరియు ఉల్జాను సాక్షిగా చెబితే అతను అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు అని చెప్పాలి. మరియు ఎవరైనా తన స్నేహితునితో రా, నేను నీతో జూదం ఆడుతాను అని చెబితే అతను కొంత దానం చేయాలి. హదీసు 646. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త తన కోసం ఒక బంగారు ఉంగరాన్ని చేయించుకున్నారు. మరియు దానిలో రాయి తన అరచేతి వైపు ఉండేలా ధరించి ఉండేవారు. తత్ఫలితంగా ప్రజలు కూడా తమ కోసం అలాంటి ఉంగరాలనే చేయించుకున్నారు. ఆ తర్వాత ప్రవక్త గారు ఉపన్యాస వేదికపై కూర్చొని దానిని తీసివేస్తూ, నేను ఈ ఉంగరాన్ని ధరించి దానిలోని రాయిని నా అరచేతి వైపు ఉంచుకునేవాడిని అని అన్నారు. ఆ తర్వాత ఆయన దానిని ఇసిరివేసి, అల్లాహ్ సాక్షిగా నేను దీనిని ఇకపై ఎన్నటికీ ధరించను అని అన్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా తమ ఉంగరాలను విసిరివేశారు. సంఖ్య 647. సాబిత్ బిన్ అద్దహక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇస్లాం కాకుండా వేరే మతం మీద ప్రమాణం చేసేవాడు తాను చెప్పినట్లే అవుతాడు, మరియు దేనితోనైనా ఆత్మహత్య చేసుకునేవాడు నరకాగ్నిలో అదే వస్తువుతో శిక్షించబడతారు. మరియు ఒక విశ్వాసిని శపించడం ఒకరిని హత్య చేయడంతో సమానం. మరియు ఒక విశ్వాసిపై అవిశ్వాస ఆరోపణ చేసిన వాడు అతన్ని చంపినట్లే అవుతారు. సంఖ్య 648. అల్ బరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రమాణాలను నెరవేర్చడంలో ఇతరులకు సహాయం చేయమని ప్రవక్త మాకు ఆజ్ఞాపించారు. సంఖ్య 649. ఉసామా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె ఉసామా, సాద్ మరియు నా తండ్రి లేదా ఉబై ఆయనతో అక్కడ కూర్చొని ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక సందేశం పంపింది. ఆమె ఆ సందేశంలో ఇలా చెప్పింది, నా బిడ్డ చనిపోబోతున్నాడు, దయచేసి మా వద్దకు రండి. అల్లాహ్ ప్రవక్త ఆ దూతను వెనక్కి పంపి ఆమెకు తన శుభాకాంక్షలు తెలియజేయమని మరియు ఇలా చెప్పమని ఆదేశించారు, అల్లాహ్ తీసుకున్నదంతా ఆయనకే చెందుతుంది మరియు ఆయన ఇచ్చినదంతా ఆయనకే చెందుతుంది.
మరియు ఆయన వద్ద ఉన్న ప్రతిదానికి ఈ ప్రపంచంలో ఒక పరిమితమైన నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. కాబట్టి ఆమె సహనం వహించి అల్లా ప్రతిఫలం కోసం నిరీక్షించాలి. అప్పుడు ఆమె అతను తప్పక రావాలని ప్రమాణం చేస్తూ మళ్ళీ అతనిని పిలిపించింది. కాబట్టి ప్రవక్త లేచారు. మేము కూడా లేచాము. ఆయన అక్కడ తన కుమార్తె ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ బిడ్డను ఆయన వద్దకు తీసుకొచ్చారు. మరియు ఆయన ఛాతీలో బిడ్డ ఊపిరి బిగబట్టినప్పటికీ ఆ బిడ్డను తన ఒడిలో తీసుకున్నారు. అల్లా ప్రవక్త కళ్ళ నుండి కన్నీరు రాసాగింది. సాద్ రజల్లాహు ఓ ప్రవక్త ఇదేమిటి అని అడిగారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇది కరుణ. అల్లా తన దాసులలో తాను కోరుకున్న వారి హృదయాలలో దీనిని నిశ్చితం చేశారు. మరియు నిశ్చయంగా అల్లా తన దాసులలో కరుణ గల వారి పట్ల మాత్రమే కరుణ చూపిస్తారు. అబూ హురైరా సంఖ్య 650. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, తన ముగ్గురు పిల్లలను కోల్పోయిన ఏ ముస్లిం అయినా అల్లా ప్రమాణాన్ని నెరవేర్చేంత వరకు నరకాగ్ని బారిన పడరు. సంఖ్య 651. హారిసా బిన్త్ వహ్బ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, స్వర్గవాసుల గురించి నేను చెప్పనా, వారు ప్రతి పేద వినయశీలి అయిన వ్యక్తి. మరియు అతను అల్లా మీద ప్రమాణం చేసి ఏదైనా చేస్తే అల్లా దానిని నెరవేరుస్తారు. అయితే నరకాగ్నివాసులు ప్రతి హింసాత్మక క్రూరమైన అహంకారి అయిన వ్యక్తి. సంఖ్య 652. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉత్తమమైన ప్రజలు ఎవరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు. అతను ఇలా బదిలిచ్చారు, నా తరంలోని ప్రజలు, ఆ తర్వాత వారిని అనుసరించేవారు, ఆ తర్వాత వారిని అనుసరించేవారు, ఆ తర్వాత కొంతమంది వస్తారు, వారి సాక్ష్యం వారి ప్రమాణాల కంటే ముందు ఉంటుంది, మరియు వారి ప్రమాణాలు వారి సాక్ష్యం కంటే ముందుంటాయి. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా పెద్ద స్నేహితులు నేను అల్లాహ్ మీద లేదా అల్లాహ్ ఒడంబడిక మీద ప్రమాణం చేసి సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పి మమ్మల్ని ప్రమాణాలు చేయకుండా నిరోధించేవారు. సంఖ్య 653. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త ఇలా అన్నారు, ఒక ముస్లిం లేదా అతని సోదరుని ఆస్తిని కాజేయడానికి ఎవరైతే అబద్ధపు ప్రమాణం చేస్తారో అతను అల్లాహ్ను కలిసినప్పుడు అతనిపై ఆగ్రహిస్తారు. ఆ తర్వాత అల్లాహ్పై ఈ వాక్యాన్ని ధృవీకరిస్తూ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా అల్లాహ్ ఒడంబడిక మరియు వారి సొంత ప్రమాణాల వేళ చెల్లించి ఒక చిన్న లాభాన్ని కొనుగోలు చేసేవారు. సూరా నిసాలో 77 ఆయత్. అల్ అషాత్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఒక బావి విషయంలో నాకు మరియు నా సహచరునికి మధ్య వివాదం జరిగినప్పుడు ఈ వచనం అవతరించింది. సంఖ్య 654. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, శక్తి మరియు గౌరవానికి అధిపతి అయిన అల్లాహ్ దానిపై తన పాదాన్ని ఉంచే వరకు నరకాగ్ని ఇంకెవరైనా రావడానికి ప్రజలున్నారా అని చెబుతూనే ఉంటుంది. అప్పుడు అది ఖత్ ఖత్ చాలు చాలు నీ శక్తి మరియు గౌరవంతో అని చెబుతుంది. మరియు దాని వివిధ వైపులు ఒకదానితో ఒకటి దగ్గరగా వస్తాయి, అంటే అది సంకోచిస్తుంది. సంఖ్య 655. అజ్జుహ్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా నుండి ఆమె గురించి అబద్ధాలు చెప్పిన వారి కథను మరియు ఆ తర్వాత అల్లాహ్ ఆమె నిర్దోషిత్వాన్ని ఎలా బయటపరిచారో అనే విషయాన్ని ఉర్వా బిన్ అజుబైర్, సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్, అల్కమా బిన్ వక్కాస్ మరియు ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హుములు చెప్పగా నేను విన్నాను. పైన పేర్కొన్న 4 కథకులలో ప్రతి ఒక్కరూ ఆమె కథనంలోని ఒక భాగాన్ని నాకు వివరించారు. దానిలో ఇలా చెప్పబడింది, ప్రవక్త గారు లేచి నిలబడి అబ్దుల్లా బిన్ ఉబై నుండి నన్ను విడిపించగలవారు ఎవరున్నారు అని అడిగారు. దానికి ఉసైద్ బిన్ హుదైర్ లేచి సాద్ బిన్ ఉబాదాతో లామ్రుల్లాహి, అల్లా యొక్క శాశ్వతత్వంపై ప్రమాణం, మనం అతన్ని చంపుదామని అన్నారు. సంఖ్య 656. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం మీ ప్రమాణాలలో అనుకోకుండా జరిగిన దానికి అల్లా మిమ్మల్ని లెక్క అడగరు. సూరా బక్రాలో 225 ఆయత్. అల్లా సాక్షిగా కాదు మరియు అల్లా సాక్షిగా అవును వంటి ప్రమాణాల సూత్రాలను సంబంధించి ఈ ఆయత్ అవతరించింది. మర్చిపోవడం వల్ల తన ప్రమాణానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అతను ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, మరియు అల్లా యొక్క వాక్కు మరియు మీరు అందులో పొరపాటు చేస్తే మీపై ఎలాంటి నింద లేదు. సూరా 33లో 5 ఆయత్. మరియు అల్లా ఇలా అన్నారు, నేను మర్చిపోయిన దానికి నన్ను లెక్క అడగవద్దు. మూసా అలైహిస్సలాం కిజ్రా అలైహిస్సలాంతో సూరా కహఫుల్ 73 ఆయత్. సంఖ్య 657. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా అంచెలు చేసిన చెడు పనులను అల్లాహ్ క్షమిస్తారు. సంఖ్య 658. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నెహర్ రోజున అనగా జుల్హిజ్జా 10వ తేదీన ప్రవక్త గారు ఉపన్యాసం ఇస్తుండగా ఒక వ్యక్తి లేచి, ఓ ప్రవక్త,
ఫలాని పనికి ముందు ఫలానా పని చేయవలసి ఉందని నేను అనుకున్నాను అని అన్నారు. మరొక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, ఈ 3 హజ్ కార్యాల విషయానికి వస్తే ఫలానా వ్యక్తి ఇలా అనుకున్నారు. ప్రవక్త గారు చేయండి, దానిలో ఏ హాని లేదు. ఆ రోజున ఆ విషయాలన్నిటి గురించి అన్నారు. అందువల్ల ఆ రోజున ఏ ప్రశ్న అడిగినా ఆయన ఇలా అనేవారు, చేయండి, దానిలో ఏ హాని లేదు. సంఖ్య 659. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నెహర్ రోజున ప్రవక్త గారు ఉపన్యాసం ఇస్తుండగా ఒక వ్యక్తి ఆయనతో ఇలా అన్నారు, నేను జమ్రా వద్ద రామీకి ముందు కాబా చుట్టూ తవాఫ్ చేశాను. ప్రవక్త గారు దానిలో ఏ హాని లేదు అన్నారు. మరొక వ్యక్తి ఇలా అన్నారు, నేను బలి వధించే ముందు నా తలగుండు గీయించుకున్నాను. ప్రవక్త గారు దానిలో ఏ హాని లేదు అన్నారు. మూడొక వ్యక్తి ఇలా అన్నారు, నేను వధించాను జమ్రా వద్ద గులకరాలు విసరడం ముందు. ప్రవక్త గారు దానిలో ఏ హాని లేదు అన్నారు. సంఖ్య 660. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో ఎక్కడో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి మసీదులోకి ప్రవేశించి నమాజ్ చేయడం ప్రారంభించారు. అప్పుడు నమాజ్ ముగించుకున్నాక ఆ వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి ఆయనకు సలాం చేశారు. ప్రవక్త గారు అతనితో, వెనక్కి వెళ్ళి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ చేయలేదు అన్నారు. ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళి నమాజ్ చేసి ప్రవక్త గారి వద్దకు వచ్చి సలాం చేశారు. ప్రవక్త గారు అతన్ని సలాంకు బదులుగా వెనక్కి వెళ్ళి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ చేయలేదు అన్నారు. మూడోసారి ఆ వ్యక్తి, ఓ ప్రవక్త, నాకు నమాజ్ ఎలా చేయాలో నేర్పండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు నమాజ్ కొరకు లేచినప్పుడు సరిగ్గా వజూ చేసుకొని ఆ తర్వాత కిబ్లా వైపు తిరిగి తక్బీర్ పలకండి. ఆ తర్వాత మీకు తెలిసిన ఖురాన్ను పఠించండి. ఆ తర్వాత రుకు చేయండి. రుకులో మీకు విశ్రాంతి లభించే వరకు ఆ స్థితిలోనే ఉండండి. ఆ తర్వాత మీరు తలపైకెత్తి నిటారుగా నిలబడండి. ఆ తర్వాత సజ్దాలోకి మీకు విశ్రాంతి లభించే వరకు సజ్దా చేయండి. ఆ తర్వాత జల్సాలో కూర్చునడంలో మీకు విశ్రాంతి లభించే వరకు కూర్చోండి. ఆ తర్వాత సజ్దా మీకు విశ్రాంతి లభించే వరకు మళ్ళీ సజ్దా చేయండి. తర్వాత నిటారుగా నిలబడండి. మరియు మీ అన్ని నమాజులలో ఇలాగే చేయండి. అన్ని రకాతులలో ఇలాగే చేయండి. సంఖ్య 661. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఉహద్ యుద్ధం మొదటి దిశలో అన్య మతస్థులు ఓడిపోయినప్పుడు షైతాన్ ఇలా కేక వేశారు, ఓ అల్లా దాసులారా, మీ వెనుక ఉన్న దాని పట్ల జాగ్రత్తగా ఉండండి. దానితో ముస్లింల ముందు వరుసలు తమ వెనుక వరుసలపై దాడి చేశాయి. హుదైఫా బిన్ అల్ యమాన్ చూసి తన తండ్రిని చూడగానే, నా తండ్రి అని కేక వేశారు. అల్లా సాక్షిగా ప్రజలు అతని తండ్రిని చంపే వరకు ఆగలేదు. అప్పుడు హుదైఫా రజియల్లాహు తఆలా అన్హు, అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక అని అన్నారు. ఉర్వా రజియల్లాహు తఆలా అన్హా ఉపకథకుడు ఇలా జోడించారు, హుదైఫా రజియల్లాహు తఆలా అన్హు అల్లాహ్ను కలుసుకునే వరకు తన తండ్రిని చంపిన వారిని క్షమించమని అల్లాహ్ను వేడుకుంటూనే ఉన్నారు. సంఖ్య 662. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా మర్చిపోయి ఏదైనా తింటే అతను తన ఉపవాసాన్ని పూర్తి చేయాలి, ఎందుకంటే అల్లాహ్ అతని తినడానికి మరియు త్రాగడానికి ఇచ్చారు. సంఖ్య 663. అబ్దుల్లా బిన్ బుహైనా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి అల్లాహ్ యొక్క ప్రవక్త మాకు నమాజ్ చేయించారు మరియు మొదటి 2 రకాతులు పూర్తి చేసిన తర్వాత అత్తహియాత్ కోసం కూర్చోకుండా లేచి ఆపై నమాజ్ను కొనసాగించారు. ఆయన నమాజ్ పూర్తి చేసినప్పుడు ప్రజలు ఆయన తస్లీం చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ తస్లీం చెప్పడానికి ముందే ఆయన తక్బీర్ చెప్పి సజ్దాయ్ సహు చేశారు. ఆ తర్వాత ఆయన తన తలపైకెత్తి తక్బీర్ చెబుతూ సజ్దా చేసి ఆపై తన తలపైకెత్తి తస్లీంతో నమాజ్ను పూర్తి చేశారు. సంఖ్య 664. ఇబ్నే మసూద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం, అల్లాహ్ ప్రవక్త వారికి జోహర్ నమాజ్ చేయించారు మరియు ఆయన 1-2 రకాతులు ఎక్కువగానో లేక తక్కువగానో చేశారు. అప్పుడు ఆయనతో ఇలా అడగబడింది, ఓ ప్రవక్త, నమాజ్ తగ్గిందా లేక మీరు మర్చిపోయారా? ఆయన అడిగారు, అదేమిటి? అదేమిటి? వారన్నారు, మీరు ఇన్ని రకాతులు చేశారు. కాబట్టి ఆయన వారితో కలిసి మరో 2 సజ్దాలు చేసి ఇలా అన్నారు, తాను ఎక్కువ రకాతులు చేశారో తక్కువ రకాతులు చేశారో తెలియని వ్యక్తి ఆ 2 సజ్దాలు చేయాలి. ఒకవేళ తెలియని పక్షంలో అతను సన్మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత మిగిలిన నమాజులను పూర్తి చేసి అదనంగా మరో 2 సజ్దాలు చేయండి. సంఖ్య 665. ఉబయ్ బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రవక్త గారు ఇలా చెప్పడం తాను విన్నానని అల్ బరా బిన్ అజీబ్ వివరించారు. మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, నేను మర్చిపోయిన దానికి నన్ను లెక్క అడగవద్దు మరియు మీతో నా విషయంలో నాపై కఠినంగా ఉండకండి. సూరా కహఫ్లో 73 ఆయత్. మూసా అలైహిస్సలాం చెప్పిన మొదటి సాకు ఆయన మర్చిపోవడమే. ఒకసారి తన ఇంటికి ఒక అతిథి వచ్చాడని, అందువల్ల ఈదుల్ అద్హా రోజున అతను తన కుటుంబంతో తాను ఈద్ నమాజ్ నుండి తిరిగి వచ్చేలోపు బలి ఇవ్వాల్సిన జంతువును వధించానని చెప్పాడని అల్ బరా బిన్ అజీబ్ వివరించారు. తద్వారా వారి అతిథి భోజనం చేయగలడు. కాబట్టి అతని కుటుంబం నమాజ్కు ముందే జంతువును వధించింది. అప్పుడు వారు ఆ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేయగా ఆయన అల్ బరాను మరొక బలిని ఇవ్వమని ఆదేశించారు.
అల్బరా రజల్లాహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు, నా దగ్గర పాలిచ్చే ఒక లేత ఆడమేక ఉంది, అది వధించడానికి 2 గొర్రెల కన్నా ఉత్తమమైనది. ఉపవాక్యత ఇబ్నే అవున్ ఇలా అన్నారు, ఆడమేకను బలిగా అర్పించడానికి అనుమతి ప్రత్యేకంగా అల్బరాకు ఇవ్వబడిందో లేదో సాధారణంగా ముస్లింలందరికీ ఇవ్వబడిందో నాకు తెలియదు. హదీసు 99 సంపుటి 2. హదీస్ నెంబర్ 666. జుందుబ్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ఈద్ నమాజ్ చేయడం నేను చూశాను, మరియు అది ముగించిన తర్వాత ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చి ఇలా అన్నారు, ఎవరైనా నమాజ్కు ముందు తన బలిని అర్పించి ఉంటే దానికి బదులుగా మరొక జంతువును బలి ఇవ్వాలి. ఇంకా తన బలిని అర్పించని వారు దానిపై అల్లా నామాన్ని స్మరిస్తూ దానిని అర్పించాలి. సంఖ్య 667. అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అతి పెద్ద పాపాలు ఏమంటే అల్లాహ్తో పాటు ఇతరులను కూడా ఆరాధించడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం, ఒకరిని చట్టవిరుద్ధంగా చంపడం, మరియు అల్ గామూస్ అసత్య ప్రమాణం చేయడం. సంఖ్య 668. అబ్దుల్లా రజల్లాహు గారి కథనం, అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఒకవేళ ఎవరికైనా పాలకుడు లేదా న్యాయాధికారిచే ప్రమాణం చేయమని ఆజ్ఞాపించినప్పుడు అతను ఒక ముస్లిం యొక్క ఆస్తిని కాజేయడానికి అసత్య ప్రమాణం చేస్తే అతను అల్లాను కలిసినప్పుడు ఆయన ఆగ్రహానికి గురవుతారు. మరియు అల్లా దీన్ని ధృవీకరిస్తూ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా అల్లా యొక్క ఒడంబడికలు మరియు తన సొంత ప్రమాణాల వెల చెల్లించి ఒక లాభాన్ని కొనుగోలు చేసేవారు. సూరా నిసాలో 77 ఆయత్. ఉపవాక్యత ఇలా జోడించారు, అల్ అషద్ బిన్ కైస్ ప్రవేశించి అబూ అబ్దుర్ రహ్మాన్ మీకు ఏమి వివరించారు అని అడిగారు. వారు ఫలానా వ్యక్తి అని చెప్పారు. అల్ అషద్ ఇలా అన్నారు, ఈ వచనం నాకు సంబంధించి అవతరించింది. నా కజిన్ భూమిలో నాకు ఒక బావి ఉండేది, మరియు దాని గురించి మా మధ్య వివాదం ఏర్పడింది. నేను ఈ విషయాన్ని అల్లా ప్రవక్తకు నివేదించగా ఆయన నాతో ఇలా అన్నారు, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, లేకపోతే నీ ప్రత్యర్థి చేసే ప్రమాణం నీకు వాదనను చెల్లనిదిగా చేస్తుంది. నేను అయితే, ఓ అల్లా ప్రవక్త, అతనే నా ప్రత్యర్థి ప్రమాణం చేస్తారు అని అన్నాను. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైనా పాలకుడు లేదా న్యాయాధికారిచే ప్రమాణం చేయమని ఆజ్ఞాపించబడి ఒక ముస్లిం యొక్క ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో అసత్య ప్రమాణం చేస్తే పునరుత్థాన దినాన అతను అల్లాను కలిసినప్పుడు ఆయన ఆగ్రహానికి గురవుతారు. హదీస్ 669. అబూ మూసా రజల్లాహు గారి కథనం ప్రకారం నా సహచరులు కొన్ని వాహనాలను అడగమని నన్ను ప్రవక్త వద్దకు పంపారు. ఆయన అల్లా సాక్షిగా నేను నిన్ను దేనిపైన ఎక్కించను అన్నారు. నేను ఆయనను కలిసినప్పుడు ఆయన కోపంగా ఉన్నారు. కానీ నేను ఆయనను మళ్ళీ కలిసినప్పుడు ఆయన, మీ సహచరులకు చెప్పండి, అల్లా లేదా అల్లా యొక్క ప్రవక్త మీకు వాహనాలను సమకూరుస్తారు అన్నారు. సంఖ్య 670. అజ్జుహ్రీ గారి కథనం ప్రకారం ప్రవక్త గారి భార్య అయిన ఆయిషా రజల్లాహు గారి నుండి ఆమెపై నిందలు వ్యాపింపజేసిన ప్రజల అనగా అబద్ధాలకోరుల కథనాన్ని, వారు చెప్పిన మాటలను మరియు అల్లాహ్ ఆమె నిర్దోషిత్వాన్ని ఎలా అవతరింపజేశారో ఉర్వా బిన్ అజుబైర్, సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్, అల్కమా బిన్ వక్కాస్ మరియు ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా బిన్ ఉహ్బా గారు వివరించగా నేను విన్నాను. వారిలో ప్రతి ఒక్కరూ ఈ కథనంలోని ఒక భాగాన్ని నాకు వివరించారు. ఆయిషా రజల్లాహు గారు ఇలా అన్నారని వారు చెప్పారు. అప్పుడు అల్లాహ్ ఈ 10 ఆయతలను అవతరింపజేశారు. నిశ్చయంగా నిందలు వ్యాపింపజేసిన వారు. సూరా నూర్లో 11 నుంచి 21 ఆయత వరకు. ఈ ఆయతలన్నీ నా నిర్దోషిత్వానికి రుజువుగా ఉన్నాయి. మిస్తాతో ఉన్న బంధుత్వం కారణంగా అతనికి కొంత ఆర్థిక సహాయం అందించే అబూబకర్ సిద్దిక్ రజల్లాహు గారు అతను ఆయిషా గురించి చెప్పిన మాటల తర్వాత, అల్లా సాక్షిగా నేను మిస్తాకు ఎప్పటికీ దానం ఇవ్వను అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, మరియు మీలో సత్పురుషులు ధనవంతులు తమ బంధువులకు ఎలాంటి సహాయం చేయమని ప్రమాణం చేయవద్దు. సూరా నూరులో 22. దానికి బదులుగా అబూబకర్ రజల్లాహు అవును, అల్లా సాక్షిగా అల్లా నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు. ఆ తర్వాత అతను మిస్తాక్ ఇచ్చే సహాయాన్ని తిరిగి ప్రారంభించి, అల్లా సాక్షిగా నేను దానిని అతనికి ఎప్పటికీ నిలిపివేయను అని అన్నారు. సంఖ్య 671. అబూ మూసా అల్ అషరీ గారి కథనం ప్రకారం నేను అషయరీన్ తెగకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి ప్రవక్త వద్దకు వెళ్ళాను. అక్కడ నేను ఆయనను కలిసినప్పుడు ఆయన చాలా కోపంగా ఉన్నారు. మాకు వాహనాలను ఇవ్వమని మేము ఆయనను అడిగాము, కానీ ఆయన మాకు ఏమీ ఇవ్వనని ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, అల్లా సాక్షిగా అల్లా తలుచుకుంటే నేను ఎప్పుడైనా ఏదైనా పని చేయడానికి ప్రమాణం చేసి ఆ తర్వాత మొదటి దానికంటే మెరుగైనది మరొకటి కనుగొంటే అప్పుడు నేను ఆ మెరుగైన పనిని చేసి నా ప్రమాణం భంగమైనందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సంఖ్య 672. అల్ ముసయ్యిబ్ రజల్లాహు గారి కథనం ప్రకారం అబూ తాలిబ్ మరణం సమీపించినప్పుడు అల్లా ప్రవక్త అతని వద్దకు వచ్చి ఇలా అన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకుము, ఈ పదంతో నేను నిన్ను అల్లా ఎదుట సమర్థించగలను. సంఖ్య 673. అబూ హురైరా రలియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ కిందివి 2 పదాలు నాలుగుతో పలకడానికి చాలా సులభమైనవి, మరియు పుణ్యం త్రాసులో చాలా బరువైనవి, మరియు కరుణామయుడైన సర్వశక్తివంతుడైన అల్లాహకు అత్యంత ప్రియమైనవి.
సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. సంఖ్య 674. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వాక్యం చెప్పారు, మరియు నేను మరొకటి చెప్పాను. ఆయన ఇలా అన్నారు: ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధిస్తూ మరణిస్తారో వారు నరకాగ్నిలో ప్రవేశిస్తారు. మరియు నేను మరొకటి చెప్పాను. సంఖ్య 675. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త తన భార్యల నుండి ఒక నెల పాటు దూరంగా ఉంటానని ప్రమాణం చేశారు, మరియు ఆ రోజులలో ఆయన కాలికి బెనికింది. ఆయన 29 రాత్రులు ఒక మష్రూబా మేడ గదిలో ఉండి ఆ తర్వాత కిందికి వచ్చారు. అప్పుడు ప్రజలు, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు మీ భార్యల నుండి ఒక నెల పాటు దూరంగా ఉంటారని ప్రమాణం చేశారు అన్నారు. దానికి ఆయన, ఒక నెల అంటే 29 రోజులు కావచ్చు అని అన్నారు. సంఖ్య 676. అబూ హాజిమ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ప్రవక్త సహచరుడు అయిన అబూ ఉసైద్కు వివాహం జరిగింది, కాబట్టి అతను ప్రవక్తను తన వివాహ విందుకు ఆహ్వానించారు, మరియు వధువు స్వయంగా వారికి వడ్డించింది. సహల్ రజియల్లాహు అన్హు ప్రజలతో, ఆమె అతనికి ఏ పానీయం వడ్డించిందో మీకు తెలుసా? ఆమె కొన్ని ఖర్జూరాలను ఒక పానీయంలో నానబెట్టింది అని అన్నారు. ఆ రాత్రిపూట కుండలో పెట్టి మరుసటి ఉదయం ఆమె అతనికి ఆ కషాయాన్ని వడ్డించింది. సంఖ్య 677. సౌదా రజియల్లాహు తఆలా అన్హా ప్రవక్త గారి సతీమణి యొక్క కథనం. మా గొర్రెల్లో ఒకటి చనిపోగా మేము దానిని చర్మాన్ని పదును చేసి అది పాతబడి నీటి తిథి అయ్యేంత వరకు దానిలో ఖర్జూరాలను నానబెట్టాం. సంఖ్య 678. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ను కలుసుకునే వరకు ఆయన కుటుంబం వరుసగా 3 రోజుల పాటు మాంసంతో కూడిన గోధుమ రొట్టెను కడుపు నిండా తినలేదు. సంఖ్య 679. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అబూ తల్హా ఉమ్మే సులైం రజియల్లాహు తఆలా అన్హుతో ఇలా అన్నారు: నేను అల్లాహ్ ప్రవక్త స్వరం చాలా బలహీనంగా విన్నాను, అది ఆకలి వలనే అని నాకు తెలిసింది. ప్రవక్తకు సమర్పించడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఆమె ఉంది అని చెప్పింది. అప్పుడు ఆమె కొన్ని బార్లీ రొట్టెలను బయటికి తీసి తనకున్న ఒక ముసుగును తీసుకొని దానిలో కొంత భాగాన్ని ఆ రొట్టెలకు చుట్టి నన్ను అల్లాహ్ ప్రవక్త వద్దకు పంపింది. నేను వెళ్ళి చూడగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదులో కొంతమందితో కలిసి ఉన్నారు. నేను ఆయన ముందు నిలబడ్డాను. అల్లాహ్ ప్రవక్త నాతో, నిన్ను అబూ తల్హా పంపారా అని అడిగారు. అల్లాహ్ ప్రవక్త నాతో, నిన్ను అబూ తల్హా పంపారా అని అడిగారు. నేను అవును అని చెప్పాను. అప్పుడు అల్లాహ్ ప్రవక్త తనతో ఉన్న వారితో ఇలా అన్నారు: లేచి ముందుకు సాగండి. నేను వారికంటే ముందుగా వారికి మార్గదర్శిగా వెళ్ళి అబూ తల్హా రజియల్లాహు తఆలా అన్హు వద్దకు చేరుకొని ఆయనకు ఆ విషయం తెలియజేశాను. అబూ తల్హా, ఓ ఉమ్మే సులైం, అల్లాహ్ ప్రవక్త వచ్చారు, కానీ వారికి తినిపించడానికి మన దగ్గర ఆహారం లేదు అన్నారు. ఉమ్మే సులైం రజియల్లాహు తఆలా అన్హా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నారు. కాబట్టి అబూ తల్హా రజియల్లాహు అన్హు అల్లాహ్ ప్రవక్తను కలుసుకునే వరకు వారిని ఆహ్వానించడానికి బయటికి వెళ్ళారు. అల్లాహ్ ప్రవక్త అబూ తల్హా రజియల్లాహు తఆలా అన్హుతో కలిసి వచ్చారు, మరియు వారు ఇంటిలోకి ప్రవేశించారు. అల్లాహ్ ప్రవక్త, ఓ ఉమ్మే సులైం, నీ దగ్గర ఉన్నదంతా తీసుకురా అని అన్నారు. కాబట్టి ఆమె ఆ బార్లీ రొట్టెని తీసుకువచ్చింది, మరియు అల్లాహ్ ప్రవక్త ఆ రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా విరవమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఉమ్మే సులైం ఒక తోలు వెన్న పాత్ర నుండి దానిపై కొంత వెన్న పూసింది. ఆపై అల్లాహ్ తనతో చెప్పించాలనుకున్నది చెప్పారు. అప్పుడు ఆ ఆహారాన్ని ఆశీర్వదించారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త 10 మంది పురుషులను లోపలికి అనుమతించండి అని అన్నారు. అబూ తల్హా రజియల్లాహు తఆలా అన్హు వారిని లోపలికి అనుమతించగా వారు కడుపు నిండా తిని బయటికి వెళ్ళారు. ఆయన మళ్ళీ 10 మంది పురుషులను లోపలికి అనుమతించండి అని అన్నారు. ఆయన వారిని లోపలికి అనుమతించారు, మరియు ఈ విధంగా ప్రజలందరూ కడుపు నిండా తిన్నారు. మరియు వారు 70 లేదా 80 మంది పురుషులు అయ్యారు. సంఖ్య 680. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నేను అల్లాహ్ ప్రవక్త ఇలా అనగా విన్నాను: కర్మల ప్రతిఫలం సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది, మరియు ప్రతి వ్యక్తి తాను సంకల్పించిన దాని ప్రకారం ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు వలస వెళ్తారో వారి వలస అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకే జరిగినట్లుగా పరిగణించబడుతుంది. మరియు ఎవరైతే ప్రాపంచిక లాభం కొరకు కానీ వివాహం చేసుకోవడానికి ఒక స్త్రీ కొరకు కానీ వెళ్తారో వారి వలస వారు దేనికోసం వలస వెళ్ళారో దాని కొరకే జరిగినట్లుగా పరిగణించబడుతుంది. సంఖ్య 681. కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం తబూక్ యుద్ధం నుండి వెనుకబడిపోయిన ముగ్గురి గురించిన తన కథనం గురించి చివరి భాగంలో నేను ఇలా అన్నాను: పవిత్ర తబూక్ యుద్ధంలో చేరనందుకు నా నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనంగా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తి అంతటిని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు వదులుకుంటాను. అప్పుడు ప్రవక్త నాతో ఇలా అన్నారు: నీ సంపదలో కొంత ఉంచుకో, అది నీకు మేలు చేస్తుంది. సంఖ్య 682. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యలలో ఒకరైన జైనబ్ బిన్త్ జహ్ష్ ఇంట్లో కొంతకాలం బస చేసేవారు, మరియు ఆమె ఇంట్లో తేనె తాగేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఎవరి వద్దకు వచ్చినా ఆమె ఇలా అడగాలని నేను హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా నిర్ణయించుకున్నాను. నీలో నాకు మగాఫీర్ దుర్వాసన గల ఎండు ద్రాక్ష వాసన వస్తోంది, నువ్వు మగాఫీర్ తిన్నావా? ఆయన మాలో ఒకరి వద్దకు వచ్చినప్పుడు ఆమె ఆయనతో ఇలా అడిగేది. దానికి ఆయన, లేదు, కానీ నేను జైనబ్ బిన్ జహ్ష్ ఇంట్లో తేనె త్రాగాను, ఇకపై దాన్ని ఎన్నటికీ త్రాగను అని జవాబిచ్చారు. అప్పుడు ఈ కింది వచనం అవతరించింది. ఓ ప్రవక్త, అల్లాహ్ మీకు ధర్మసమ్మతమైన దానిని మీరు ఎందుకు నిషేధించుకుంటున్నారు? మీరు ఇద్దరు ప్రవక్త యొక్క భార్యలు అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మళ్ళితే. సూరా తహ్రీంలో 1-4 వరకు ఆయతులు. ఆ ఇద్దరు ఆయిషా మరియు హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా. ఆయిషా మరియు హఫ్సా రజియల్లాహు తఆలా అన్హుమాలు. మరియు అల్లాహ్ యొక్క వాక్యం కూడా మరియు జ్ఞాపకం చేసుకోండి, ప్రవక్త తన భార్యలలో ఒకరికి ఒక విషయాన్ని రహస్యంగా వెల్లడించినప్పుడు. 3 ఆయత్, తహ్రీంలో 3 ఆయత్. అంటే ఆయన ఇలా అనడం, కానీ నేను తేనె తాగాను. హిషాం రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు. దాని అర్థం ఆయన ఇలా అనడం కూడా, నేను ఇకపై త్రాగను మరియు నేను ప్రమాణం చేశాను కాబట్టి దాని గురించి ఎవరికీ తెలియజేయవద్దు. సంఖ్య 683. సయీద్ బిన్ అల్ హారిస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అతను ఇబ్ని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అనడం విన్నారు. ప్రజలు ప్రమాణాలు చేయడం నిషేధించబడలేదా? దానికి ప్రవక్త ఇలా అన్నారు, ఒక ప్రమాణం దేనిని తొందర పెట్టదు లేదా ఆలస్యం చేయదు, కానీ ప్రమాణాలు చేయడం ద్వారా ఒక పిసినారి యొక్క సంపదలో కొంత భాగం బయటకు తీయబడుతుంది. సంఖ్య 684. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు మొక్కులు చెల్లించడాన్ని నిషేధించి ఇలా అన్నారు, అది మొక్కు జరగవలసిన దేనిని నిరోధించదు, కానీ దానితో పిసినారి యొక్క ఆస్తిని ఖర్చు చేయబడుతుంది, బయటకు తీయబడుతుంది. సంఖ్య 685. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ ఇలా అంటున్నారు, మొక్కు నేను ఆదాం కుమారుని కొరకు నిర్ణయించిన దేనిని సాధించి పెట్టదు, కానీ అతను మొక్కు అతని కొరకు నిర్ణయించబడిన దాటితో ఏకీభవించవచ్చు. మరియు ఈ విధంగా నేను ఒక పిసినారిని తన సంపాదన ఖర్చు చేసేలా చేస్తాను, కాబట్టి అతను తన కొరకు నిర్ణయించబడిన దానిని నెరవేర్పు కొరకు అతను మొక్కు లేకపోతే నాకు ఇవ్వని దానిని నాకు ఇస్తారు, దాన ధర్మాలు చేస్తారు. సంఖ్య 686. జహదం బిన్ ముదర్రబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, మీలో ఉత్తములు నా తరం వారు, మరియు రెండవ ఉత్తములు వారిని అనుసరించేవారు, ఆ తర్వాత రెండవ తరం వారిని అనుసరించేవారు. ఇమ్రాన్ రజియల్లాహు తఆలా అన్హు ఇంకా ఇలా అన్నారు, ఆయన తన తరం తర్వాత 2 తరాల గురించా లేక 3 తరాల గురించా ప్రస్తావించారో నాకు గుర్తులేదు. ఆయన ఇంకా ఇలా అన్నారు, ఆ తర్వాత కొందరు ప్రజలు వస్తారు, వారు ప్రమాణాలు చేస్తారు కానీ వాటిని నెరవేర్చరు, మరియు వారు నిజాయితీ లేని వారిగా విశ్వసనీయత లేని వారిగా ఉంటారు, మరియు వారిని సాక్ష్యం చెప్పమని అడగముందే సాక్ష్యం చెబుతారు, మరియు వారిలో స్థూలకాయం కనిపిస్తుంది. సంఖ్య 687. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు ఇలా వివరించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైనా అల్లాహకు విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేస్తే ఆయనకే విధేయుడుగా ఉండాలి, మరియు ఎవరైనా అల్లాహకు అవిధేయుడుగా ఉంటానని ప్రమాణం చేస్తే ఆయనను ధిక్కరించకూడదు. సంఖ్య 688. ఇబ్ని ఉమర్ గారి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నేను ఇస్లాంను స్వీకరించకముందు అజ్ఞానపు తొలి దశలో అల్ మస్జిదుల్ హరాంలో ఒక రాత్రి ఎతకాఫ్ చేస్తానని మొక్కుకున్నాను. ప్రవక్త గారు నీ మొక్కును నెరవేర్చు అన్నారు. ఇబ్ని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఆ స్త్రీతో ఆమె తరపున నమాజు చెయ్యి అన్నారు. ఇబ్ని అబ్బాస్ కూడా అదే చెప్పారు. హదీస్ 689. సయీద్ బిన్ ఉవాదా అల్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నెరవేర్చకుండానే మరణించిన తన తల్లి చేసిన ఒక మొక్కు గురించి అతను ప్రవక్తను సంప్రదించారు. ఆమె తరపున అతను దానిని నెరవేర్చాలని ప్రవక్త తీర్పిచ్చారు. ఆ తీర్పు సున్నత్ అనగా ప్రవక్త గారి సాంప్రదాయంగా మారింది. సంఖ్య 690. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, నా సోదరి హజ్ యాత్ర చేస్తానని మొక్కుకుంది, కానీ ఆమె పూర్తి చేయకముందే మరణించింది అని ఆయనతో అన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఆమెకి ఏమైనా అప్పులు ఉండి ఉంటే నువ్వు వాటిని తీర్చేవాడివి కదా? ఆ వ్యక్తి అవును అని అన్నారు. అప్పుడు ఆ ప్రవక్త ఇలా అన్నారు, కాబట్టి అల్లాహ్ హక్కులను చెల్లించు, ఎందుకంటే ఆయనకే తన హక్కులను పొందేందుకు ఎక్కువ అర్హత ఉంది. సంఖ్య 691. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైతే అల్లాహకు విధేయత చూపుతానని మొక్కుకున్నారో వారు ఆయనకు విధేయత చూపాలి, మరియు ఎవరైతే అల్లాహకు అవిధేయత చూపుతానని మొక్కుకున్నారో వారు ఆయనకు అవిధేయత చూపకూడదు. హదీస్ 692. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఒక వ్యక్తి తన 2 కుమారుల మధ్య నడుచుకుంటూ వెళ్లడం చూసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ వ్యక్తి తనను తాను హింసించుకోవడం అల్లాహకు అవసరం లేదు, వారు అతనికి ఆసరాగా ఉన్నారు.
హదీస్ 693. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఒక వ్యక్తి తాడుతో లేదా మరే దానితో కట్టబడి కాబా చుట్టూ తవాఫ్ చేస్తుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు. మరొక వ్యక్తి అతన్ని పట్టుకొని ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తాడును తెంచేశారు. సంఖ్య 694. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. కాబా చుట్టూ తవాఫ్ చేస్తుండగా ప్రవక్త ఒక వ్యక్తి పక్కగా వెళ్ళారు. ఆ వ్యక్తి ముక్కుకు వెంట్రుకతో చేసిన ముక్కు పుడకను పెట్టుకొని మరొక వ్యక్తిని నడిపిస్తున్నారు. ప్రవక్త తన చేతితో ఆ వెంట్రుక ముక్కు పుడకను తెంచేశారు మరియు ఆ వ్యక్తిని తన చేయి పట్టుకొని నడిపించమని ఆజ్ఞాపించారు. సంఖ్య 695. ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఉపన్యాసం ఇస్తుండగా నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూసి అతని గురించి అడిగారు. వారు ప్రజలు ఇలా అన్నారు: అబూ ఇస్రాయిల్ అనే అతను నిలబడతానని, ఎన్నడూ కూర్చోనని, నీడలేకి రానని, ఎవరితో మాట్లాడనని మరియు ఉపవాసం ఉంటానని ప్రమాణం చేశారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: అతనికి మాట్లాడమని ఆజ్ఞాపించండి, నీడలేకి రానివ్వండి మరియు అతన్ని కూర్చోబెట్టండి, కానీ అతను తన ఉపవాసాన్ని పూర్తి చేసేలా చూడండి. సంఖ్య 696. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం తన జీవితాంతం ఉపవాసం ఉంటానని ప్రమాణం చేసిన ఒక వ్యక్తి గురించి తనను అడగగా ఈదుల్ అజహా లేదా ఈదుల్ ఫితర్ రోజు వచ్చింది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: నిశ్చయంగా మీకు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపంలో ఒక మంచి ఆదర్శం ఉంది. ఆయన ఈదుల్ అజహా రోజున కానీ ఈదుల్ ఫితర్ రోజున కానీ ఉపవాసం ఉండలేదు మరియు మేము కూడా ఆ 2 రోజులలో ఉపవాసం ఉండాలని ఉద్దేశించడం లేదు. సంఖ్య 697. జియాద్ బిన్ జుబైర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నేను ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనను ఇలా అడిగారు: నేను నా జీవితాంతం ప్రతి మంగళవారం లేదా బుధవారం ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. ఒకవేళ నా ఉపవాస దినం నెహర్ ఈదుల్ అజహా రోజుతో ఏకీభవిస్తే నేను ఏమి చేయాలి? ఇబ్ని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: మొక్కులను నెరవేర్చాలని అల్లాహ్ ఆజ్ఞాపించారు మరియు నహర్ రోజున ఉపవాసం ఉండటం మాకు నిషిద్ధం. ఆ వ్యక్తి తన ప్రశ్నను పునరావృతం చేయగా ఇబ్ని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇంకేమీ జోడించకుండా తన మునుపటి సమాధానాన్ని పునరావృతం చేశారు. సంఖ్య 698. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం మేము ఖైబర్ యుద్ధం రోజున అల్లాహ్ ప్రవక్తతో కలిసి బయలుదేరాం మరియు మాకు యుద్ధపు దోపిడీగా బంగారం కానీ వెండి కానీ లభించలేదు, కానీ వస్తువులు మరియు బట్టల రూపంలో ఆస్తి లభించింది. అప్పుడు బనీ అద్దుబైబ్ తెగకు చెందిన రిఫా బిన్ జైద్ అనే వ్యక్తి మిదామ్ అనే బానిసను అల్లాహ్ ప్రవక్తకు సమర్పించారు. అల్లాహ్ ప్రవక్త అల్ ఖురా లోయ వైపు బయలుదేరారు. ఆయన అల్ ఖురా లోయలో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి విసిరిన ఒక బాణం ప్రవక్త యొక్క ఆడవంటెను మోకరింపజేస్తున్న మిదామ్కు తగిలి అతన్ని చంపేసింది. ప్రజలు అతనికి బానిసకు స్వర్గం లభించినందుకు అభినందనలు అన్నారు. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: కాదు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఖైబర్ యుద్ధ దినాన యుద్ధ సంపదను పంచిపెట్టక ముందే దానిని నుండి అతను దొంగిలించిన వస్త్రం ఇప్పుడు అతనిపై మండుతోంది. ప్రజలు ఆ మాట విన్నప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు 1 లేదా 2 షిరాకులను తోలిపట్టులను తీసుకొచ్చారు. ప్రవక్త ఇలా అన్నారు: ఒక అగ్ని షిరాక్ లేదా 2 అగ్ని షిరాకులు.